నా కెరీర్ సంబంధించి కానీ నా సినిమాకి సంబంధించి కానీ థ్యాంక్స్ చెప్పాల్సింది రాజమౌళి గారికి. బికాజ్ పుష్ప 1 హిందీలో రిలీజ్ చేయాలని పట్టుబట్టింది ఆయనే. నాకు ఫోన్ చేసి, బన్నీకి ఫోన్ చేసి, నెక్స్ట్ ప్రొడ్యూసర్స్ ఫోన్ చేసి, మీ మధ్యలో ఒక 2 సాంగ్స్ రిలీజ్ చేస్తున్నారు వద్దనుకున్నాం, ఆయన పట్టుబట్టి కావాలి చేయాలని ఆ ఇనిషియేషన్ తీసుకుంది ఆయనే. సో రాజమౌళి గారు, రాజమౌళి సార్, థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ లవ్ యూ లవ్ యూ ఫర్ దిస్. ఈ రోజున ఇక్కడ నిలబడ్డాను అంటే డెఫినెట్గా అది కారణం మీరే. ఎందుకంటే నేను ఒక మాట అన్నాను ఆయనతో, అది కాదు సార్ నా సినిమా పాన్ ఇండియా కాదంటే, నువ్వు పాన్ ఇండియా రిలీజ్ చేస్తే అది పాన్ ఇండియా సినిమా, రిలీజ్ అయిపోతే తెలుగు సినిమానే. సో సెపరేట్ పాన్ ఇండియా సినిమా అనేది ఏది లేదు, నువ్వు రిలీజ్ చేయన్నారు ఒక మాట అన్నారు. అంతమించి ధైర్యం లేదు నాకు యాక్చువల్గా. అండ్ అందరికీ ఇప్పుడు మళ్ళీ మా గ్యాంగ్ అందరినీ పిలిచి థ్యాంక్స్ చెప్పాలనుకున్నా, బికాజ్ ఇది లాంగ్ జర్నీ. కానీ మరి రావు గారు మళ్ళీ టైం ఇవ్వట్లేదు నాకు, ఇంకోసారి చెప్దాం అనుకున్నారు. అందరిని పిలిచాను నేను వాళ్ళందరినీ కూడా. అండ్ అదే నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలా ఫీల్ అవుతానంటే, సినిమా సంబంధించి అంటే మనిషికి ఆనందాన్నిచ్చేది చాలా ఇంపార్టెంట్ థింగ్ ప్రపంచంలో ఏదైనా. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను, ఒక ఫ్రెండ్ నేను చిన్నప్పటి నుంచి వాడిని చూసుకుంటున్నాను, జాగ్రత్తగా అన్నీ ఇస్తున్నాను, అన్నీ చేస్తున్నాను, నాకు కూడా ఉంటాడు. కానీ చిరంజీవి గారు తీసుకెళ్ళి ఒక ఫోటో తీసుకున్నప్పుడు వాడు ఏడ్చాడు, వాడు ఆనందం మామూలుగా లేదు. అంటే ఎవరైతే ఆనందాన్ని ఇస్తారో వాళ్ళు చాలా, అంటే హీరోస్ని ఇంత స్థాయిలో నిలబెట్టి అందరూ ప్రతి హీరోని ఇలాగా కొలుస్తున్నారు చూస్తున్నారంటే వాళ్ళు ఇచ్చే ఆనందం అనమాట. అంటే మాకు ఇంత ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నాడు, అఫ్కోర్స్ వాళ్ళు మనీ పెట్టి కొనుక్కొని కూడా నాకు ఆనందాన్ని ఇస్తానని పూజిస్తున్నారు, ఆరాధిస్తున్నారు. సో అందుకని ఈ ప్రపంచంలో అంటే నేను ఎందుకు ఇప్పుడే ఫీల్ అవుతానంటే, కేవలం ప్రతి ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్తో నింపాలి, థియేటర్కి వచ్చినాడు 3 hours అన్నీ మర్చిపోయి మొత్తం నా ప్రపంచంలో ఉండాలి అని ఈ సినిమా ట్రై చేశాను యాక్చువల్గా. సో దానికోసం నేను నా టీం అహర్నిశలు కష్టపడ్డాం. అఫ్కోర్స్ ఇట్స్ ఏ బిజినెస్, ఇట్స్ కంప్లీట్ బిజినెస్. బట్ ఆ బిజినెస్లో కూడా నా క్లారిటీ, నా ఫెయిర్నెస్ ఏంటంటే, ఈ బిజినెస్లో కూడా నేను వచ్చిన వాడికి ఫ్రేమ్లో ప్రతి ఫ్రేము ఎంటర్టైన్మెంట్ నింపాలి, వాడిని ఎంటర్టైన్ చేయాలని ముఖ్య ఉద్దేశంతో చేశాను.